Hi, welcome to SVMS channel. Inter Maths 1 ఏమో trigonometric ratios up to transformations. So last video లో exercise 6th కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ 6th ఇంట్రడక్షన్. సో ఇదేంటంటే సమ్ అండ్ ప్రొడక్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్. సో ఫార్ములాస్. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వచ్చి ఫార్ములాస్ జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఫార్ములాస్ ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే 2 sin A cos B ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. 2 sin A cos B ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సో నెక్స్ట్ వన్ 2 cos A sin B సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సో ఇక్కడ ప్లస్ వచ్చినప్పుడు ఇక్కడ మైనస్, సెకండ్ cos A sin B, ప్లస్ వస్తే sin A cos B, సో మైనస్ వస్తే cos A sin B. ఓకేనా. నెక్స్ట్ 2 cos A cos B ఫార్ములా ఏంటంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకే, 2 cos A cos B ఫార్ములా ఏంటి? కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకేనా. నెక్స్ట్ 2 sin A sin B, సో మైనస్, రెండు సైన్లు వచ్చినప్పుడు ఇక్కడ మైనస్, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకేనా. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే 2 sin A cos B, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ అంటే 2 cos A sin B. సో ప్లస్ వచ్చినప్పుడు ఫస్ట్ సైన్ వస్తుంది, తర్వాత కాస్. సో అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ సైన్ సి ప్లస్ సైన్ డి. సైన్ సి ప్లస్ సైన్ డికి ఫార్ములా ఏంటంటే 2 sin C ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ సి 2 sin C ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ సి మైనస్ డి బై 2. ఓకే. నెక్స్ట్ సైన్ సి మైనస్ సైన్ డి, సో మైనస్ వస్తే మళ్ళీ ఫస్ట్ కాస్ వస్తుంది. 2 cos C ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ ఆఫ్ సి మైనస్ డి బై 2. ఓకేనమ్మా. నెక్స్ట్ కాస్ సి ప్లస్ కాస్ డి, సో 2 cos C ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2. ఓకేనా. కాస్ సి మైనస్ కాస్ డి అంటే ఏంటి? మైనస్ 2 sin C ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. ఓకేనా. సో ఏం లేదమ్మా, ఈ ఫార్ములాస్ని బట్టే ఇది వస్తుంది. ఇక్కడ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి అనుకోండి, సో ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ డి, సో అప్పుడు సి ప్లస్ డి సి మైనస్ డీలు వస్తాయి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మీకు ఈ ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. మీకు ఈ ఫార్ములా గుర్తులేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి 2 sin A, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి చూడండి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి కదా, ఇది మీకు ఫార్ములా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా తెలుసు మీకు, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఓకే, ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి కూడా ఫార్ములా తెలుసు మీకు, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఓకేనా. సో మైనస్ కాస్ ఏ సైన్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఎన్ని ఉన్నాయి ఇక్కడ? సైన్ ఏలు 2, 2 sin A కాస్ బి, సో 2 sin A కాస్ బి. చూడండి ఇదే కదా ఫస్ట్ వన్, 2 sin A cos B ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకేనా. ఓకే, సో నెక్స్ట్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి సేమ్, అది కూడా అలాగే వస్తుంది, ప్లస్ ఇవి క్యాన్సిల్ అయిపోతాయి, సైన్ ఏ కాస్ బిలు క్యాన్సిల్ అయిపోతాయి, సో కాస్ ఏ సైన్ బిలు మిగులుతాయి. ఓకేనా. చూడండి ఒకసారి సెకండ్ వన్, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఇది కదా ప్రూఫ్ మీకు కావాలి. చూడండి ఒకసారి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటి? సేమ్ సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఓకే, మైనస్, సో మైనస్ ఆఫ్ కదా, అంటే ఏంటి? సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఓకేనమ్మా. సో చూడండి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి మైనస్ సైన్ ఏ కాస్ బి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ ఏ సైన్ బి. సో ఏం క్యాన్సిల్ అవుతాయి ఇక్కడ? మైనస్ సైన్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ కాస్ బి క్యాన్సిల్ అయిపోయింది. సో ఏం మిగిలింది ఇక్కడ? 2 cos A సైన్ బి. ఓకేనా. సో సెకండ్ వన్ ప్రూవ్ అయింది చూడండి, 2 cos A సైన్ బి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకేనా, అర్థమైందమ్మా. సో అర్థం చేసుకుని బై హార్ట్ చేయండి. ఓకేనా. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే 2 sin A cos B. సో ఫస్ట్ సైన్ తర్వాత కాస్, అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్లస్ వచ్చినప్పుడు 2 sin A cos B,
మైనస్ వస్తే 2 cos A sin B, ప్లస్ వస్తే ఫస్ట్ సైన్ తర్వాత కాస్ వస్తుంది. సో sin A cos B. అదే మైనస్ వస్తే మనకి ఏమొస్తుంది, ఫస్ట్ కాసు తర్వాత సైన్. సో అట్లా గుర్తుపెట్టుకుంటే గుర్తుంటుంది. 2 cos A sin B. ఓకేనా. సో కాస్ ఆఫ్ A ప్లస్ B ప్లస్ కాస్ ఆఫ్ A మైనస్ B. ప్లస్ కాసుల్లో ఉన్నప్పుడు ప్లస్ వచ్చినప్పుడు రెండు కూడా కాసులే. 2 cos A cos B. ఓకే. సో మైనస్ వచ్చినప్పుడు రెండు సైన్లే. కాస్ ఆఫ్ A ప్లస్ B మైనస్ కాస్ ఆఫ్ A మైనస్ B అవుతుంది 2 sin A sin B. ఓకేనమ్మా. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ sin C ప్లస్ sin D ప్రూఫ్ చూద్దాం. చూడండి, sin C ప్లస్ sin D ఇది ఎలా వచ్చింది. A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు C అనుకోండి. చూడండి, sin C ప్లస్ sin D ప్రూఫ్ చెప్తున్నాను. A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు C అనుకోండి అమ్మా. A మైనస్ B ఈజ్ ఈక్వల్ టు D అనుకోండి. సో ప్లస్ చేస్తున్నాను చూడండి, ప్లస్ B మైనస్ B క్యాన్సిల్ అయిపోతుంది. 2A ఈజ్ ఈక్వల్ టు C ప్లస్ D. ఓకేనా. సో A ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ 2 అనేది మల్టిప్లై అవుతుంది. సో ఇటే వస్తే డివైడ్ అవుతుంది, C ప్లస్ D/2. ఓకే. సో మైనస్ చేస్తున్నాను చూడండి. నెక్స్ట్ A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు C, A మైనస్ B ఈజ్ ఈక్వల్ టు D. మైనస్ చేస్తున్నాను అంటే ఇది ఏమవుతుంది, మైనస్, ఇది ప్లస్ అవుతుంది కదా, ఇది మైనస్. ఓకే. సో ప్లస్ A మైనస్ A క్యాన్సిల్ అయిపోతుంది. 2B ఈజ్ ఈక్వల్ టు C మైనస్ D, B ఈజ్ ఈక్వల్ టు C మైనస్ D/2 కదా. సో ఇప్పుడు ఫార్ములా ఏంటి తీసుకోండి, సైన్ ఆఫ్ A ప్లస్ B కదా, సైన్ ఆఫ్ A ప్లస్ B ప్లస్ సైన్ ఆఫ్ A మైనస్ B ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, 2 sin A cos B. ఇది కదా ఫార్ములా, ఫస్ట్ ఫార్ములా అమ్మా. ఓకే. A ప్లస్ B అంటే ఏంటి, sin C. ఓకే. A ప్లస్ B అంటే sin C ప్లస్ A మైనస్ B అంటే, A మైనస్ B అంటే ఏమనుకున్నాం మనం, D కదా అనుకుంది, D ఈజ్ ఈక్వల్ టు 2 sin A అంటే ఎంత వచ్చిందమ్మా మనకి ఇక్కడ, A అంటే ఎంత వచ్చింది, C ప్లస్ D/2. ఓకేనా. ఇంటూ కాస్ B అంటే C మైనస్ D/2. ఓకేనా. సో ఇదే ఫార్ములా, sin C ప్లస్ sin D అంటే 2 sin C ప్లస్ D/2 ఇంటూ కాస్ C మైనస్ D/2. సో అదే కదా ఫార్ములా. చూడండి, sin C ప్లస్ sin D ఈజ్ ఈక్వల్ టు 2 sin C ప్లస్ D/2 ఇంటూ కాస్ C మైనస్ D/2. ఓకేనా. ఓకేనా. సో ఫార్ములాస్ మాత్రం బాగా చదవండమ్మా. ఓకే. సో ఫార్ములాస్ బాగా చదవండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాము. ఓకేనా. సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది. ఓకే. ఓకేనా. ఓకేనా. సో ఫార్ములాస్ ఎంత బాగా బై హార్ట్ చేస్తే ప్రాబ్లమ్స్ అంత బాగా చేయగలుగుతారమ్మా మీరు. ఓకే. ఇది ఫస్ట్ వన్ ప్రూఫ్. ఇది కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్, sin C ప్లస్ sin Dకి ఫార్ములాకి ప్రూఫ్ ఇది. ఓకే. సో ఫార్ములాస్ బాగా చదవండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం, 6th E ఎక్సర్సైజ్ 6th E చూద్దాం. ఓకేనా. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.